నమస్తే అండి. నమస్తే అండి. మేము కొండపల్లి మున్సిపాలిటీ జగనన్న కాలనీ నుంచి వచ్చామండి. మేము గత 4 సంవత్సరాలుగా జగనన్న కాలనీలో మేము నివాసం ఉంటున్నామండి. మా పరిస్థితి మేము చెప్పుకోలేనంత దారుణ పరిస్థితిలో ఉంటున్నామండి. ఎక్కడో అడవుల్లో ఉన్నట్టుగా మేము నివసిస్తున్నామండి. అయితే మాకు 4 సంవత్సరాల మటుకు రోడ్డు కానీ, ఒక తాగే నీరు కానీ, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ లేకుండా మేము చాలా దీనమైన పరిస్థితుల్లో నివసిస్తున్నామండి అక్కడ. అయితే మేము కింద నుంచి కమిషనర్ గారి కానించి, చైర్మన్ గారి కాడి నుంచి, ఎంఆర్ఓ ఆర్డీఓ గారి కానించి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చామండి. వచ్చి అర్జీ పెట్టుకున్నామండి. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారండి. అయితే మా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక చనిపోయిన బాడీని తీసుకెళ్తా కూడా మాకు అవకాశం లేకుండా, రోడ్లు కూడా లేకుండా దీనమైన పరిస్థితిలో ఉన్నామండి. కనీసం ఎవరైనా సీరియస్గా ఒక మెడికల్కి వెళ్ళాలన్నా ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదండి మా కాలనీలో. దయచేసి మీడియా ద్వారా అయినా పైన అధికారులకి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి వాళ్ళు కొద్దిగా కరుణించి మాకు కనీసం సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు అవసరం లేదండి, మనిషి నడవడానికి గ్రావిల్ రోడ్డు అన్న దారి చూపించమని మీ మీడియా ద్వారా మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ అందరికీ ఇన్వైట్ చేసుకుంటున్నానండి. ఏలపోలు కాలనీ, కొండపల్లి మున్సిపాలిటీ అండి, జగనన్న కాలనీ. మేము అక్కడ చెంటి స్థలం ఇస్తే కట్టుకున్నామండి. మాకు రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు కావాలంటే 2 కిలోమీటర్లు నడిచి రావాలండి. మా ఇంట్లో మగోళ్ళు లేరు, నేనే వచ్చి పట్టుకెళ్ళాలండి. మాకు 2 పిల్లలు ఉన్నారు.